ఒకళ్ళ మనసు గెలుచుకోవాలంటే మనం వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని ప్రేమించమంటాం, వాళ్ళని అభిమానించమంటాం, లేకపోతే మనం బాగుందామండి అంటాం. ఇట్లాంటివి చేసినప్పుడు ఒక వెక్సేషన్ వస్తుంది. పావాయి నిన్నెందుకు నీతో అభిమానంగా ఎందుకు ఉండాలి. అలా కాకుండా ఎవరో తిడతా ఉంటే ఆ తిడతా ఉన్నటువంటి సందర్భంలో అండగా నిలబడ్డటువంటి అప్పుడు గొప్పగా స్నేహం పరిడి వెళుతుంది. ఇప్పుడు ముస్లిం సమాజాన్ని దూరం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ సమాజాన్ని దగ్గర చేసుకోవడానికి ఏం చేస్తుందంటే కొన్ని శక్తుల్ని తయారు చేస్తుంది, పెంచి పోషిస్తుంది. ఎవరైతే ఈ షమా మహమ్మద్ తాజాగా ఆమె ఏం మాట్లాడుతుంది, మొన్న రోహిత్ శర్మ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, అతని బాడీ లాంగ్వేజ్ ఇది. వెంటనే చాలామంది తప్పు పడతారు. తప్పు పట్టగానే అదిగో చూసారా హిందువులు చేస్తున్నారు, ఆమె చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందంట, అందులో అతను బాగా బరువు ఎక్కాడనే కదా చెప్పింది. ఇప్పుడు ఆమె గారు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అసలు గణిత శాస్త్రం పుట్టిందే ఇస్లాం నుంచి అన్నటువంటి. ఇప్పుడు దాన్ని ఎవరైనా వెటకారం చేశారనుకోండి, తప్పు పట్టారనుకోండి, అదేంటయ్యా అమ్మ గణిత శాస్త్రానికి సంబంధించి ఏ లెక్కలమ్మా, అదే మీకు మన ఇది హిందువులకు సంబంధించి ఉన్నటువంటి పంచాంగం లాంటి వాటిలో చూస్తే రాబోయే 100 ఏళ్లలో ఎప్పుడు గ్రహణం వస్తుందో కూడా చెప్పబడింది. లేకపోతే కనుక ఇతరత్ర లెక్కలు ఉన్నాయి సైన్స్ అని చెప్పారనుకోండి, అదిగో చూసారా అవమానిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఒక ఎకోసిస్టమ్ నడిపేటటువంటి ఎత్తుగడ వేస్తున్నారు. అది చాలా పర్ఫెక్ట్గా చేసుకెళ్తుంది. చాప కింద నీరులో కాంగ్రెస్ చేస్తుంది తక్కువేం కాదు, దాన్ని తక్కువగా అంచనా వేసుకునే వాళ్ళు అమాయకులు.